బీఆర్ఎస్ మూడోసారి గెలిస్తే రాష్ట్రంలో తన ప్లేస్ వేరే లెవెల్లో ఉండేదని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. తమ పార్టీని ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే రాష్ట్రానికి హోంమంత్రి అయ్యేవాడినని తెలిపారు. తాను సంవత్సరానికి 4 సినిమాలు తీస్తుండేవాడినని, టీవీ ఛానల్ కూడా పెట్టేవాడినంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న కాంగ్రెస్లో హోంమంత్రి పదవి సీఎం దగ్గర ఉందన్న ఆయన కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా తాము గుంజుకోలేం కదా అంటూ పేర్కొన్నారు. శాసనసభలో తన తెరువు ఎవరు రావడం లేదని, తనని గెలికితే ఒక్కొక్కరి సంగతి చెప్తానంటూ హెచ్చరించారు. అప్పటిదాకా తన నోటికి తాళం వేసుకుని ఉంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో కొత్త వారు చాలా చక్కగా స్పీచ్లు ఇస్తున్నారని మీడియా చిట్చాట్లో మల్లారెడ్డి అన్నారు. యువ సభ్యుల బలం శాసనసభలో పెరగాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు చేసిన అధికారులే షాక్ అయ్యారని, ₹1 కూడా లభ్యం కాకపోవడంతో డబ్బులు ఏమైనాయి అని నోరెళ్లబెట్టారని తెలిపారు. ఇండియాలో మల్లారెడ్డి ఒక్కడే ఇన్కమ్ ట్యాక్స్ అధికారిపై ఎఫ్ఐఆర్ చేయించిందని ధీమాగా చెప్పారు. తాను అరెస్ట్ అవుతానని మీడియాలో కొంతమంది తమ ఇంటికి వచ్చారని కూడా గుర్తు చేశారు మల్లారెడ్డి.